హాయ్ ఫ్రెండ్స్. విజయవాడ వన్ టౌన్‌లో చిత్తూరు కాంప్లెక్స్ నుంచి సరుకు తీసుకొని నేను బయలుదేరానండి. అయిపోయింది. కొనుగోలు అయిపోయింది. ప్లాస్టిక్కు అవతల ఉన్న ఏరియాలో తెచ్చేసుకున్నాను. అయితే ఇక్కడ ఫ్యాన్సీ కోసం ఒక వేరే వచ్చాను. చిత్తూరు కాంప్లెక్స్ అపోజిట్ ఏవిఎన్ ఒక కాంప్లెక్స్ ఒకటుంది. ఆ కాంప్లెక్స్‌లో సరుకు తీసేసుకొని బయటకొచ్చేసాను. వచ్చేసి నడుచుకుంటా ఇగో మీకు వీడియో చూపిస్తున్నాను చూసారా? ఇదంతా చిత్తూరు కాంప్లెక్స్ కాడి నుంచి అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటది బయటికి. ఏది మార్కెట్‌కి, కాళేశా మార్కెట్‌కి ఎళ్ళే దారి, వన్ టౌన్‌కి ఎళ్ళే దారనమాట ఈ దారి. ఇటు బయలుదేరుకుంటే నడుచుకుంటూ ఎళ్తే ఇటు లెఫ్ట్, రైట్ కూడా కొన్ని మన షాపులే ఉంటాయి. ఇది హోల్‌సేల్ షాపులే మొత్తం. హోల్‌సేల్ షాపులే ఏంటంటే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ మామూలుగా అన్నీ ఒక రకమని కాదు. టాయ్స్ అని, ప్లాస్టిక్ అని, ఫ్యాన్సీ అని, గోల్డ్ అని ఇయన్నీ ఉంటాయి. ఇగో చూసారా రోడ్డు మీద మీకు కనిపిస్తుంది. ఇది మొన్న టిఫిన్ సెంటర్. నేను ఫ్రంటు క్యామ్‌తో తీశానండి. అందుకని రివర్స్‌గా కనబడుతుంది. అంటే అక్షరాలు రివర్స్‌గా కనబడుతున్నాయి. చూస్తున్నారా కొన్ని? ఫ్రంట్ క్యామ్‌తో తీయడం వల్ల కొంచెం రివర్స్‌గా కనబడుతున్నాయి. ఇదిగోండి చూసారా? ఈ కాంప్లెక్స్ ఈరోజు పెద్దగా జనాలు లేరండి మార్కెట్‌లో. అయితే నా వ్యాపారం అయితే బాగానే సాగింది. నేను వ్యాపారం బాగానే చేసుకున్నాను. ఒకసారి చూడండి మార్కెట్టు. డల్‌గా ఉన్నారు. పెద్ద జనాలేం కనిపించలేదు. అయితే నేను ఎళ్ళేపాటికి 4 అంతే 4:15, 4 ఆ టయానికి ఎళ్ళానండి. ఎండగానే ఉంది బయట. ఇగ చూసారా ఇయన్నీ? ఇగ ఈ మార్కెట్ నుంచి ఇక్కడి నుంచి నేను కొంచెం ముందుకొచ్చేస్తే మనకు పోస్ట్ ఆఫీస్ వచ్చిద్ది. అంటే అక్కడ దాకా వచ్చి మీకు నేను ఈ వీడియో చూపించడం జరిగింది. ఒకసారి చూడండి. ఇంకొంచెం ముందుకు నడిస్తే ఇగో ఇప్పుడు ఈ మార్కెట్‌కొచ్చేసాం. ఇది అంతా ఫ్రూట్ మార్కెట్ అంటే మెయిన్ సెంటర్ ఇది. ఇక్కడ నుంచి మీరు శివాలయం నుంచి మెయిన్ సెంటర్ శివాలయం వీధికెళ్ళిపోవచ్చు. ఇటు నుంచి మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారానికి కూడా మనకెళ్ళిపోవచ్చు.